నా వెనక స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి నటి ఈమె ఫరియా అబ్దుల్లా. అయితే ఈ మధ్య కాలంలో బోనాలు అంగరంగ వైభవంగా జరిగినాయి మనకు హైదరాబాద్‌లో. అయితే ఈమె ఈ మధ్య కాలంలో ఏందంటే హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నది. ఆగస్టు 10న ఎక్కడ పాల్గొన్నదంటే మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలకు నటి ఫరీ అబ్దుల్లా హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆమె బోనం ఎత్తుకొని భక్తులతో కలిసి డప్పు చప్పుల్లోకి అనుగుణంగా నృత్యం చేసింది. అయితే ఇప్పుడు ఈమెపై విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారట. నువ్వు ముస్లిము, ఎట్లా పోతావు, ఏం కథ అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మా తండ్రి కన్వర్టెడ్ ముస్లిము అయినంత మాత్రాన మేము ముస్లింగానే ఉండదలుచుకోలేదు. ఆ ఆలోచనలు కూడా ఉండవు. అట్లా పెరగలేదు నేను. అన్ని మతాలను గౌరవిస్తాం. అందరూ ప్రజలంతా ఒకటే. అన్ని పండుగలు ఏ సంస్కృతి అయినా మన సంస్కృతి. అంతా ఒకటే. ఆ భావన లేదని ఆమె స్పష్టంగా చెప్తుంది. అసలు ఏంది ప్రాబ్లం ఏంది ఇంతకు వీళ్ళకు? ఇప్పుడు ముస్లిం అయితే బోనం మోయకూడదా? అంటే ఇప్పుడు ముస్లింలకు, హిందువులకు పంచాయతీ నడవాలనా ఇప్పుడు? ఆమె గౌరవించి తెలంగాణ సాంప్రదాయాన్ని, బోనాలను, దేవుళ్ళను ఆమె అభిమానించి, గౌరవించి బోనాలల్లో పాల్గొన్నది. బోనం కూడా ఎత్తింది. ఆమె సాంప్రదాయ దుస్తులే చీర కట్టుకున్నది మంచిగా. ఎట్లయితే మన ఆడబిడ్డలు, హిందూ ఆడబిడ్డలు ఎట్లయితే సాంప్రదాయబద్ధంగా తయారవుతారో ఆమె ఒక ముస్లిం అయి ఉండి కూడా సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తింది. ఎందుకు అంత బాధ? ఎందుకంత అక్కసు? అసలు ఏంది మీ ఓనా? బోనాలంటే మీ ఓనేనా? ఎవరు ఎత్తకూడదా? అది చెప్పలే కదా! దేవుళ్ళు అది చెప్పలే కదా! భగవద్గీత కూడా అది చెప్పలే కదా! మీకెందుకు బాధ? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించిండు. కాబట్టి ఆమె పేరే ఫరియా అబ్దుల్లా, ఇస్లాం ఉంది. కానీ ఏ భావన లేదు ఆమెకు. నేను ముస్లిం దేవుడినే కొలుస్తా, నేను ఖురానే చదువుతా అనేది ఏం లేదు కదా! ఇది లౌకిక దేశం అంటారు కదా! అన్ని మతాలను గౌరవించాలి, ప్రేమించాలి. పాటిస్తారు కూడా కొందరు. తప్పే ఉంది. ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకు బ్రో అట్లా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు నువ్వు? కొందరు పని కట్టుకొని ఏం పని ఉండదు వాళ్ళకు. ఇప్పుడు రాకపోతేనేమో ఒక బాధ. ఇప్పుడు ఆమె బోనం ఎత్తుకోవడానికి వచ్చింది సాంప్రదాయబద్ధంగా. రాలేదనుకో వాళ్ళు ఎందుకు వస్తారు? వస్తేనేమో మళ్ళీ ఇట్లా ట్రోల్స్. ఎందుకు? దేవుళ్ళు ఏమన్నా కత్తులు తీసుకొని పొడుచుకోమని చెప్పిండ్రా? విద్వేషాలు రెచ్చగొట్టుకోవాలి అని చెప్పిండ్రా? మీరంతా కొట్లాడుకోవాలని చెప్పిండ్రా? ఒకరి గుళ్ళకు ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళ గుళ్ళోకి ఇంకో మతస్థులు రావద్దని చెప్పిండ్రా? ఎక్కడుంది? ఏ గ్రంథాలలో ఉంది? ఎక్కడుంది? బైబిల్లో ఉందా? ఖురాన్లో ఉందా? భగవద్గీతలో ఉందా? సిక్కు మతానికి సంబంధించిన ఆ గ్రంథంలో ఉందా? ఏం చెప్పలేదు ఏ గ్రంథాలు. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా బతకండి అని దీవించిండ్రు తప్ప ఇట్లా ట్రోల్స్ చేయమని చెప్పలేదు. మరి సిగ్గుచేటు. అంటే మీ పేటెంటా? కొన్ని విమర్శలు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, లేకపోతే గతంలో కేసీఆర్ కూడా అంటుండే. ఇప్పుడు రాముని పేరు వాడుకుంటున్నారని గతంలో కేసీఆర్ స్పీచ్లు ఇస్తూ ఉండే. ఎందుకు గుడి మీరే పుట్టించిండ్రా? మీరు చెప్తేనే మొక్కుతున్నావా అని గతంలో కేసీఆర్ అన్న. నిజమే అది. ఏదో వీళ్ళ యొక్క హక్కు అన్నట్టు, లేకపోతే వీళ్ళకి అంకితం అన్నట్టు. ఇది ఏదో జరిగింది విశ్వంలో. మనుషుల పుట్టుక నుంచి ఏవో మతాలు పుట్టుకొచ్చినాయి. ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు క్రిస్టియన్ గుడిలోకి పోతే కూడా విమర్శలు చేస్తారా? చర్చికి పోతే, లేకపోతే మసీదులోకి పోతాం, దర్గాలకు పోతుంటాం, దానికి కూడా విమర్శలు చేస్తారా? ఎవరి విశ్వాసం వాళ్ళది కదా. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఇదే పనే మనకు దేశంలో. మనం ఉన్నది ఇదే పనే. మతాలు ఇదే పనే. ఇక వేరే అంశం లేదా? చదువు, సందే, లేకపోతే టెక్నాలజీ, ఇతర దేశాలు ఏ రకంగా ముందలకు పోతున్నాయి, కొంచెమని ఉండాలి. చాలా ఆవేదన వ్యక్తం చేసింది ఈమె. Converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी है, whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro.
I wish well for you. I see life in trees. I see life in rocks. I see life. కన్నీళ్ళు పెట్టుకున్నది, కన్నీళ్ళు పెట్టుకున్నది. ఇదేనా మీ ట్రోల్స్, మీ కథ, మీ కార్ఖాను? కొంచెమైనా ఆలోచన చేయండి. ఈ ఈ భారతదేశం ముందరికి పోకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి, ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీ ఇక్కడ లేకపోవడానికి ఇదే జాడ్యం, ఇదే రోగం. మతాలు, కులాలు, నీది నీ మతం, నాది నా మతం, ఎప్పుడు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. ఇదే ఈ పంచాయతీ వల్లనే దేశం ముందరికి పోతలేదు, టెక్నాలజీ పెరుగుతలేదు, మంచి విద్య వస్తలేదు, యువతకు నైపుణ్యాలు వస్తలేవు. ఏం ఆలోచిస్తున్నారు యువత? ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళంతా మళ్ళీ చదువుకునే ఉంటారు, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే. సరే డిగ్రీలో పీజీలో వేసిన వాళ్ళు కాకపోయినా వాళ్ళు ఉంటారు, ఎంతో 10 ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఏమైనా ఆలోచన చేయాలి కదా. అంటే ఇప్పుడు వద్దని చెప్తా ఉన్నారా? ఆమెను బోనం అసలు రావద్దు, నువ్వు సాంప్రదాయ దుస్తులు కట్టుకోవద్దు, బోనం మోయొద్దు అంటున్నావా? నీవెవరు చెప్పనీకి? నీకేంది? నీ కాంట్రిబ్యూషన్ ఏంది అసలు? ఫస్ట్ కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఏడుస్తుంది ఆమె. గౌరవించాలా బాబు? ఇతర మతస్థులు కూడా మన మతానికి సంబంధించి బోనాలు లేకపోతే మన సాంప్రదాయాలను పాటిస్తేనో, గౌరవిస్తానో, విశ్వసిస్తానో మనం అభిమానించాలి, గౌరవించాలి. అరే ఆమెపై కూడా ట్రోల్ చేస్తే మీరు ఎంత దరిద్రులో మీరే అర్థం చేసుకోండి. ఈ జాడ్యం, ఈ రోగాన్ని వదిలించుకోండి ఫస్ట్. అది ఎయిడ్స్ కంటే పెద్ద ఎక్కువ రోగం ఈ ఈ పిచ్చి అనేది మంచిది కాదు. ఆ రోగాన్ని ఫస్ట్ తగ్గించుకొని మన భవిష్యత్తు మీద, దేశ అభివృద్ధి మీద, ఇతర దేశాలు ఎక్కడ పోతున్నాయి, మనం ఎక్కడ పోతున్నాం అని అది ఆలోచన చేయండి. కులాలు, మతాలు, ఈ పంచాయతీ బంద్ చేసుకోండి ఇప్పటికైనా. అవి ఏడుస్తూనే ఉంది కదా, ఏం కావాలి ఇంతకన్నా మీకు? ఏ మనుషులు ఉన్నారు మీరు? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.